ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టైలరింగ్ ఫ్యాషన్. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ట్రిక్ అండ్ టిప్స్ అన్నమాట. కొన్ని మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తాం కదా, మనం ఎలా అడ్జస్ట్ చేసేసుకోవాలనేసి ఫస్ట్ అయితే ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఓకేనా, ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసేసుకున్నాం కదా, ఈ రెండింటిని కలిపేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓపెన్ సైడ్ మన సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ పెట్టేసుకోవాలి. చిన్నగా ఉన్నాయి కదా హ్యాండ్స్, ఇటువైపు కరెక్ట్గా పెట్టేసుకొని కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకొని ఈ విధంగా వీడియో చూపిస్తుంది కదా, ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట. వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, ఇంకా నేర్చుకున్న వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ ఏమి ఉండదు అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే ఫస్ట్ హ్యాండ్స్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి వచ్చేసి అతుకులు అయితే లేవు అనమాట, అంటే జాయింట్స్ అయితే లేవు, కరెక్ట్ ఉన్న హ్యాండ్స్. ఆ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ టీజ్గా మనము కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే క్రాస్ బెల్ట్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ ఫోల్డింగ్ని తీసేసి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మనం ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలాగా హెచ్చు దగ్గర ఉంటుంది, హెచ్చు దగ్గర ఉన్న సైడ్ పైకి వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన వైపు వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఓపెన్ సైడ్ అవతల వైపు వచ్చే విధంగా అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. వీడియోలు చూపిస్తుంది కదా, ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదిలేసేయండి క్లాత్. ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచ్ అంతా వదిలేసినా సరిపోతుంది. ఇలా వదిలేసి కట్ చేసేయండి. ఓకేనా, యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలానే కట్ చేయండి ఈ విధంగా. ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్, మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కటింగ్ స్టిచ్చింగ్ గురించి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఓకేనా, ఈ విధంగా అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రానే కట్ చేసుకోండి క్లాత్. ఓకేనా, లైనింగ్ జాయిన్ చేసినప్పుడు అటు ఇటు జరుగుతుంది కదా. బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు క్లాత్ని అలానే పెట్టేసుకొని కొంచెం ముందు జరిపాం కదా, జరిపిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనము క్రాస్ కటింగ్ కట్ చేసాం కదా, వీడియో చూడకపోతే అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గా పెట్టేసుకొని చూసేసుకోవాలి. ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి క్రాస్కి ఉంది కాబట్టి మనం క్రాస్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ పెద్ద సైజు బ్లౌజెస్ ఉంటే క్రాస్ కట్ చేయాలంటే ఈ విధంగా ఈ ఒరిజినల్ క్లాత్ మీదుగా మనకి క్లాత్ అనేది మిగలదనమాట. అందుకే సాదా కటింగ్లానే కట్ చేస్తాం అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. ఇలాగా కట్ చేసుకోవాలి, వీడియో చూపిస్తున్నాను కదా. మళ్ళీ క్రాస్ బెల్ట్ కావాలి, కాచపట్టికి కావాలి కదా, చూసేసుకొని మనము కరెక్ట్ అడ్జస్ట్ అయ్యే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట సైడ్ కట్ చేసాం కొద్దిగా ఎక్స్ట్రా, ఇక్కడ సంకల వైపు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ అనేది కొన్ని క్లాతెస్ జరుగుతాయి అన్నమాట. జరిగినప్పుడు మనమే తిరిగి కట్ చేసుకోవాలి. ఆ క్లాత్ తిప్పితే ఎటంటే తిప్పితే ఒకటి హెచ్చు తగ్గులు అయిపోతుంది అనమాట క్లాత్ వచ్చేసి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా, ఒరిజినల్ క్లాత్. మిగిలిన క్లాత్లో మనము ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ క్రాస్ బెల్ట్లో తీసుకొని ఆ క్రాస్ బెల్ట్ని మనం చూసుకోవాలి, డబల్ వెళ్తుందా క్లాత్, సింగిల్ వెళ్తుందా అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా, ఫస్ట్ ఇటు సైడ్ క్లాత్ తీసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలాగా చూసుకోవాలి ఫస్ట్ మనం. ఏ విధంగా చూసారు కదా, తక్కువ అవుతుంది ఈ విధంగా. ఇటు సైడ్ ఈ క్లాత్ ఉంది, ఈ క్లాత్ వచ్చేసి మనకి కాచపట్టికి అనమాట. ఇటు సైడ్ అయితే అసలు కాదు క్రాస్ బెల్ట్లకి. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తాను చూడండి, ఇటు సైడ్ కూడా చూసేసుకోవాలన్నమాట. డబల్ కోసం మనము చూసుకుంటున్నాం అనమాట. డబల్ అయితే బాగుంటుంది అనేసి. చూసారు కదా, ఇటు సైడ్ కూడా మనకి అవ్వడం లేదు క్రాస్ బెల్ట్లకి. మనం ఫస్ట్ వైపు చూస్తాం కదా, ఇటు సైడ్ నుంచి మనము కట్ చేసుకోవాలి. అంటే సింగిల్ క్రాస్ బెల్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా కానీ జాయింట్ ఉన్న సైడ్ మనం క్లాత్ అనేది ఎక్కువ శాతం అయితే కట్ చేయకూడదు. ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మాత్రమే కట్ చేయాలి. మన క్లాత్ కూడా కొంచెం
అడ్జస్ట్ అవుతుంది అనమాట కరెక్ట్గా. ఓకేనా. సరే కదా, ఈ లాస్ట్లో ఇలాగా కడేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేనైతే ఇలాగ కొన్ని టిప్స్ పాటిస్తూ కట్ చేస్తాను అనమాట. చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేయకపోతే క్లాత్ అనేది ఎక్కువ కట్ అయిపోతుంది అనమాట. మనకి అటు ఇటు కాకుండా ఎటు మిగలకుండా అయిపోతుంది అనమాట. ఓకేనా. చూసి అయితే జాగ్రత్తగా అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిగిలింది కదా ఈ క్లాత్ వచ్చేసి ఇప్పుడు కాచపట్టి కోసం అనమాట. ఈ క్లాత్ మనం స్టిచ్చింగ్ చేసినప్పుడే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పార్ట్స్ మొత్తం మనము 1 బై 1 ఈ విధంగా పెట్టేసుకోవాలి. క్లాత్ చిన్న చిన్న పీసెస్ కూడా పెట్టేసుకోవాలి. ఒక్క చిన్న పీస్ని కూడా మనము అసలు నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. అన్ని పీసెస్ అయితే మనకి స్టిచ్చింగ్లో అయితే అవసరమైతే అవుతాయి. మీకు అర్థమైంది కదా నేను కటింగ్ చేసే విధానం, అదే టిప్స్ అండ్ ట్రిక్స్. అలాగైతే కట్టేసుకోవాలి. క్లాత్ ఏ విధంగా మిగిల్చుకోవాలనేసి కూడా నేర్చేసుకున్నారు కదా. మీకు అర్థమైంది అనుకున్నా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఓకేనా. ఈ విధంగా చుట్టి వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ చేసుకొని ఈ విధంగా ఏ బ్లౌజ్ అయితే కట్ చేస్తామో ఆ బ్లౌజ్కి ఈ విధంగా చుట్టి వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట.